హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. నాకు బెండకాయ ఫ్రై ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు బెండకాయ తింటే లెక్కలు వస్తాయని తెగ బెండకాయ తినేదాన్ని. ఈ బెండకాయ ఫ్రైని కొంచెం టేస్టీగా ఇంకొంచెం హెల్తీగా ట్రై చేద్దామా? హెల్తీగా ఏంటి అనుకుంటున్నారా? ఈ బెండకాయ ఫ్రైలో కొంచెం ఇలా మెంతాకు వేసి చూడండి, నిజంగా హెల్త్కి చాలా మంచిది. ఈ మధ్య మా మదర్ అయితే ప్రతి కర్రీలో ఇలా మెంతాకులు వేస్తున్నారు. ఈ మెంతాకులు కూడా మన ఇంట్లోనే జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఏదైనా కొంచెం ఖాళీ స్థలం ఉంటే, మట్టి ఉంటే ఆ ప్లేస్లో ఒక గుప్పెడు మెంతులు వేసి రోజు నీళ్ళు పోసారంటే జస్ట్ ఆ ప్లేస్లో త్వరగా ఈ మెంతాకులు వచ్చేస్తాయి. ఇంకా మనం కర్రీలోకి వెళ్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, ఉల్లిపాయలు, ఈ మెంతాకు కట్ట. వీటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకోండి. మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మీరు మీ కర్రీస్లో వేసుకునే తాలింపు దినుసులు అన్నీ వేసుకుని ఇలా ఎర్రగా వేపుకోండి. మనకి మెంతాకుల వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి, ప్రతి కర్రీలో మెంతాకు వేసుకుని. ఇప్పుడు ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలతో పాటు ఈ మెంతాకు, అలాగే ముందుగా కోసి ఉంచుకున్న బెండకాయలు అన్నీ వేసుకొని ఒకసారి ఈ ఆయిల్ మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ మొక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా బాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే పసుపు, ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, పసుపు వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి. జస్ట్ మనకి ఇలా పచ్చివాసన పోయి చూస్తున్నారు కదా, కాస్త ముక్క ఇలా ఉడుకుద్ది. ఇంకో 15 నిమిషాల పాటు బాగా ఎర్రగా ఇలా మనకి కాస్త మంచి కలర్లోకి వచ్చాక మీకు సరిపడా కారం వేసుకొని ఇంకో 10 నిమిషాల పాటు బాగా కలుపుకొని, ఇంకో 10 నిమిషాల పాటు బాగా ఎర్రగా వేగనిస్తే ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మెంతాకు కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలో పప్పులో నంచుకుని తినండి, నిజంగా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ వంటలు. మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.